మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ఇవాళ టీవీఎస్ బాబు ఢిల్లీ పర్యటన విశేషాలు మీకోసం వీడియో అప్లోడ్ చేశాను. చాలామంది దాదాపు 5,000 మంది వీక్షించారు మరియు చాలా కామెంట్లు వచ్చాయి. ముందుగా అన్నా గురంకొండ 10కి 2 తీస్తారా లేదా లెవెల్ బాక్స్ అన్న 10కి 2 గురంకొండ లెవెల్ బాక్సులు. మదనపల్లి అయితే 5, 6 గురంకొండ సమాచారం తెలియదన్నా. ఇక హరిహరి గారు ఆయన చెప్పింది కరెక్ట్. నాకు కూడా తెలిసిన వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం జూన్ 10 తర్వాత రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నగారు. నిజమేనా? టీవీఎస్ బాబు కూడా అదే చెప్పడం జరిగింది. మే చివరిలో ఢిల్లీ వ్యాపారం వస్తారని చెప్పి మీరు జూన్ 10 అంటున్నారు. మే నెలలో పక్కా రేట్ శ్రీనివాస్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మిస్టర్ సయ్యద్ మామ, థ్యాంక్ యూ బాబు మామ అని పిలిచినందుకు. మామ అంటే తల్లి తర్వాత మామ అంతటి వాడు అంటారు. ఐ హ్యావ్ వన్ థాట్, వేర్ దేర్ ఇట్ విల్ దేర్ ఇట్ ఈజ్ వే. ఈ ప్లాంటేషన్ అంతా చూశాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఒక్క జీవో పాస్ చేయాలి. అదర్ కంట్రీస్ ఎక్స్పోర్ట్కి చేస్తే తప్ప ఈసారి ఫార్మర్ మనీ చూడటం కష్టమే అనిపిస్తుందన్న. ఇతర దేశాలు ఎగుమతి చేయాలంటన్నా ల్యాబ్కు వాటిని పంపించాలి, వాటి చూడాలి. మీకు గుర్తుంది లేదో, ఒకసారి ప్రియా పచ్చలు అమెరికా ప్రభుత్వం బ్యాన్ చేసింది, దిగుమతి చేసుకోలేదు. మరి ఎక్స్పోర్ట్ అంటున్నాము, ఇతర దేశాల ఎక్స్పోర్ట్ ఆల్రెడీ కువైట్, దుబాయ్ ఈ ప్రాంతాలకంతా మన బొంబాయి నుంచి షిప్పుల్లో పెడుతుంది. అండమాన్ నికోబార్ మన దేశంలో ఉంది. పచ్చికాయలు వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చూద్దామన్నా మంచి అంటే ప్లాంట్ అంతా చూశాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో పాస్ చేయాలి. అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్కి చేస్తే తప్ప, ఇతర దేశాలు ఎగుమతి చేస్తే తప్ప ప్రస్తుతం జరిగిన ప్లాంటేషన్ చూస్తుంటే ధర వచ్చే అవకాశం లేదని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా నమస్తే, టమోటా పంట వేసిన ప్రతి రైతుకు ఏప్రిల్ మే నెలలో ఖచ్చితంగా రేట్లు స్టార్ట్ అవుతాయి. రైతులు అధైర్యపడకండి, ఖచ్చితంగా రేట్లు ఉంటాయి. జై జవాన్ జై కిసాన్. మల్లారెడ్డి గారు పూలమ్మిన, పాలమ్మిన, బోర్వెల్ నడిపిన, కాలేజీలు కట్టిన మన కామెంట్ ఇది. ఇక మహేష్ గారు, మే మ్యాక్సిమం 200 రూపాయలు సింగిల్ బాక్స్, డబుల్ బాక్స్ 350 రూపాయలు వెళ్ళే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇక భాను గారు, పని చేయలేదని అమ్మా నాన్నని రేట్లు లేవని టమోటా పంటను వదలలేము. పని చేయలేదంటే వయసు అయిపోయిందని అమ్మా నాన్నని రేట్లు లేవని టమోటా వదలలేము కదా సయ్యదన్న. ఇప్పుడు ఉన్న రేట్ల కన్నా 100% ఈ నెలాఖరికి బెటర్గా ఉంటుంది. కాబట్టి ఆల్ టమోటా ఫార్మర్ ఓపికగా ఉండండి, బెటర్ డేస్ దగ్గరలో ఉన్నాయి. రానున్న రోజులన్నీ మంచి రోజులే, కాస్త ఓపికగా ఉండమని చెప్పి అన్నదాతలకు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, సలహాని ఇస్తున్నారు. ఇక శ్రీరామ గారు, ఐ ఆల్రెడీ డన్ ఫస్ట్ బ్యాచ్ టమోటా ప్లాంటేషన్ విత్ మై ఫ్రెండ్స్. వన్ మోర్ బ్యాచ్ ఐ విల్ డూ 100% టమోటా ప్లాంటేషన్, బట్ ఐ కెనాట్ షేర్ డేట్ ఆఫ్ టమోటా ప్లాంటేషన్. నా మిత్రులతో కలిసి నేను ఆల్రెడీ ఒక స్టెప్ టమోటా వేయడం జరిగింది. రెండవది కూడా పూర్తయింది. కానీ ఆ తేదీలను, ఆ కాలాన్ని మాత్రం మీతో పంచుకోలేను అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ని పరిశీలిస్తే, శ్రీరామ గారి కామెంట్కు 4 రిప్లై కామెంట్లు వచ్చాయి. హాయ్ అన్న లక్ష్మణ్ గారు, ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి మే లాస్ట్ వరకు గుడ్ ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్లీజ్ రిప్లై. దీనికి శ్రీరామ గారు వచ్చి, సిస్టర్ ఆల్రెడీ టోల్డ్ యూ డోంట్ వర్రీ, ఖచ్చితంగా ఏప్రిల్ లాస్ట్ ధరలు ఉంటాయి కాబట్టి కంగారు పడద్దని కామెంట్ పెట్టారు. దానికి నారాయణ గారు, ఏప్రిల్ నెల మాత్రమే అమ్మవచ్చా అని అడిగితే శ్రీరామ గారు అవునంటారు. శ్రీరామ గారి దృష్టిలో ఏప్రిల్ నెల ధరలు బాగా ఉంటాయని ఆయన అంచనా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, కాలమే నిర్ణయించాలి. ఇక అంజిబాబు గారు, అన్న ఢిల్లీ వ్యాపారస్తులు మే లాస్ట్ వారంలో వస్తారన్నది టీవీఎస్ బాబు యొక్క సమాచారం. ఖచ్చితంగా వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇక ఏమైనా ఈ మధ్యకాలంలో వర్షాలు సమయం అక్కడ దిగుమతి అయితే కాస్త ముందుగా వాళ్ళు రావచ్చు. ఇక మధు గారు, దక్షిణ అందరికీ చాలా మోసం. అన్నామలై 1261 మరియు 191919 ఇలాంటి అన్నీ వద్దు. టోటల్ గ్రోత్ ఇన్ గుంటూరు, కానీ దక్షిణ వాళ్ళి మాత్రం మహాదేవ్ జ్యోతిర్లింగదు, చాలా ఘోరం, చాలా మోసం. మధు గారు కామెంట్ ఏమో సరిగా అర్థం కావడం లేదన్నా.
పక్కన ఈ రీసౌండింగ్ ఏంది బ్రో స్వామి కోలార్ వినోద్ కుమార్ చివరిలో మాత్రం వచ్చింది, అది మా చిన్న అబ్బాయిది. నేను లాస్ట్ కామెంట్ ద్వారా చెప్పాను కదా అన్న, మే 20 పైన స్మాల్ బాక్స్ 400 నుంచి 500 వెళ్తుంది, ఇది పక్కా. రవి శబరి గారు, చెన్నపట్నం అంటే చెన్నై కదన్న శివకుమార్ అన్న, దాని పేరు ముందు పేరు చెన్నపట్టణమే దాన్ని, దాని తర్వాత దాన్ని మద్రాసుని మార్చారు బ్రిటిష్ వాళ్ళు. మళ్ళీ కరుణానిధి గారు అయితే దాన్ని చెన్నైని పెట్టారు. చెన్నపట్టణం దాని ముందు పేరు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు దాని పేరు చెన్నపట్టణంగానే పిలువబడేది. ఆ తర్వాత కానీ మద్రాసుగా మారింది, ఆ తర్వాత చెన్నై. మహాబలిపురం మీకు అందరికీ తెలిసిందే, ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. పాండవుల విగ్రహాలు అన్నీ చాలా ఉన్నాయి, అక్కడ చూడాల్సిన ప్రదేశం. దానిని కరుణానిధి ప్రభుత్వం మామల్లపురం అని మార్చారన్న వాళ్ళు. తమిళనాడు తెలుగు మూలాలు ఎక్కువ, చాలామంది తమిళనాడు అవిభక్త మద్రాసు రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళలో అత్యధిక తెలుగు వాళ్ళే. పాలగలు రాజా కానివ్వండి, బెబ్బులి వారు కానివ్వండి, మన ప్రకాశం పంతులు గారు కానివ్వండి, అందరూ తెలుగు వాళ్ళే. గతంలో మనం కలిసి ఉండేవాళ్ళం. తర్వాత తమిళ ప్రాబల్యం పెరిగిన తర్వాతనే మనం ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం, బయటకు రావడం జరిగింది. అంతకుముందంతా మద్రాసు రాష్ట్రాన్ని పాలించింది తెలుగు వాళ్ళే అత్యధికం. మద్రాసును వదులుకున్న మద్రాసు పొట్టి శ్రీరామ్ గారు ఆమరణ చేసింది మద్రాసుతో సహా, అది కూడా మాకు కావాలని ఆయన దీక్ష చేశారు. అందుకే రాజా గారిని వ్యతిరేకించారు. ఆ తర్వాత కర్నూలు రాజధాని మనం వేరేపడ్డాం. మన పెద్దలందరూ కలిసి తెలంగాణ రాష్ట్రం కూడా మన రెండు కలిపి సమైక్య రాష్ట్రం ఏర్పడుతుంది, హైదరాబాద్ రాజధానిగా చేసుకోవాలన్న ఒక ప్రణాళికతోనే కర్నూలు రాజధాని ఏర్పాటు చేశారు. లేకపోతే గుంటూరు విజయవాడ మనకు రాజధాని. దురదృష్టం హైదరాబాద్కి వెళ్ళాం, మన రాజధాని అనుకున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని మన ముఖ్యమంత్రి పాలించిన అత్యధికులు రాయలసీమ వల్ల అయినా కూడా హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఏనాడు రాజీ పడలేదు. అన్న నందమూరి రామారావు దగ్గర నుంచి, వాస్తవం చెప్పాలంటే నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి వరకు అందరూ హైదరాబాద్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేశారు, దాన్ని అభివృద్ధిని కేంద్రం చేసుకున్నారు. దురదృష్టం వాళ్ళ రాష్ట్రం కోరుకున్నారు. రాజధానిని వదిలేసి కొత్త రాష్ట్రం ఏర్పడి ఉంటే మన భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే. అతి దురదృష్టం. శివరామకృష్ణ నివేదిక ఇచ్చింది, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి ఏమి అని. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయాలో ప్రయత్నిస్తుందో మనకు అందరికీ తెలిసింది. ఏదేమైనా రాజధాని రాష్ట్రంగా ఉండిపోయాం మనము. మద్రాసు వదులుకున్నాం, హైదరాబాద్ వదులుకున్నాం. ఇప్పుడు ఉన్న రాజధాని అనబడే ప్రాంతం మీ తిరిగి వదిలేస్తున్నాం. చెన్నై యొక్క అసలు పేరు చెన్నపట్టణం. 2024 ఢిల్లీలో 25 కేజీల బాక్సు 200, 500 ఉంటే మదనపల్లి 2000 రేట్స్ ఉంది. ఢిల్లీ రేట్స్కి మనకు సంబంధం ఏంటి సయ్యదన్న? 2024లో ఢిల్లీలో కేజీ బాక్స్ 200, 500 ఉంటే మనది 2000 రూపాయలు. మీరు ఆ నెల పెట్టి ఉండాలి. రెండోది వచ్చి ఆ సమయంలో మనకు ఇక్కడ టమాటా తగ్గి ఉండవచ్చు, ఇక్కడి నుంచి మనం ధర ఉండి ఉండవచ్చు. అయితే ఉత్తర భారత ఎగుమతులు అయినప్పుడు మాత్రం ఢిల్లీనే మనకు ప్రధాన కేంద్రం. దాన్ని బట్టి ఉత్తర భారతం ధరలు ఉంటాయి, మీరు గమనించగలరు. శ్రీరామ గారు యూట్యూబ్లో టమోటా గురించి వీడియోస్ పెడుతున్నారు. సురేష్ గారు దాని థ్యాంక్ యూ పెట్టారు. గణేష్ గారు అయితే టమోటా రేట్లు పెరిగినప్పుడు రైతులు సంతోషపడ్డారు, 110 కూడా ఉండరు. టమోటా పంట రైతులు నష్టపోయేవారు 190% మంది ఉంటారు. దీని గురించి ఏ విధవ కూడా మాట్లాడు. ఇదే నా దేశం, ఇలాగే ఉంటుంది. జై హింద్, జై భారత్. అయితే అన్న మీరు చెప్పింది వాస్తవమే. ఎప్పుడు ఇలాగే జరిగేది, 10 మంది బాగుపడేవారు, 9 మంది నష్టపోయేవారు. కానీ దేవుడి దయ వల్ల 2024 సంవత్సరంలో టమోటా పంట పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. ఏదో ఒక 5-6% మినహాయిస్తే ప్రతి ఒక్కరు కూడా లాభపడ్డదే. 2024 సంవత్సరం మాత్రం చరిత్రలో నిలిచిపోయే సంవత్సరం ఇది. టమోటా పంట వేసి ప్రతి రైతు కూడా గిట్టుబాటు ధర దొరికింది, ఆదాయం వచ్చింది, కొద్ది మందిని మినహాయిస్తే మాత్రం. ఇక శివకుమార్ గారు, శ్రీరామ్ గారు అన్నట్టు నాటిండే వాళ్ళు నాటబోయే వాళ్ళు అంతా అస్సామే. అయితే శ్రీరామ్ గారు మాత్రం ఏప్రిల్ అయిపోయిన ఆయనకు నమ్మకం ఉంది, ఆయన ప్లాంటేషన్ చేశారు. ఏమైనా అస్సాం రాజా గారు మాత్రం ఏప్రిల్ నెల పైన మాత్రం ఆయన గురి ఉంది. హాయ్ అన్న, వెరీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. బాబు ఢిల్లీ పర్యటన విశేషాల వీడియో గురించి ఆయన కామెంట్ పెట్టారు. అన్న, నా కామెంట్ తుంబనేరులో పెట్టినందుకు మీకు ధన్యవాదములు. పుల్లూరి వెంకటేష్ గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే
ఇక ఆనంద్ గారు, అన్న 2 రోజుల క్రితం ఎస్ఎస్ అన్నదాత వాట్సాప్ గ్రూప్ డిస్కషన్ చేసుకున్నారు. యూట్యూబర్ మీద కేసు పెడదామంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మాకు అమౌంట్ కడితే రేట్లు ఎప్పుడు ఉంటాయని చెప్తామని అమౌంట్ కట్టిన తర్వాత మార్చిలో రేటు భారీగా అమ్ముతాయని చెప్పారంట. అమ్మకపోగా అప్పులు పాలైనామని బాధపడుతున్నారు. వాళ్ళు బతకడానికి రైతుల్ని మోసం చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలకు కారకులవుతున్నారు. మీకు వీక్షణలు లైక్లతో వచ్చిన అమౌంట్ దానితో సరిపెట్టుకోండి. చరిత్రలో రేట్లు అమ్ముతాయని 9 ఏళ్ళు బొంగు పోషానం ఎందుకు అన్నా? నేను ముందు చెబుతూనే ఉన్నాను, టమోటా పంట అదృష్టంతో ధర దైవాధీనం, టమోటా లాటరీ లాంటిదని. మీరే రేట్లు ఎప్పుడు పెరుగుతాయంటే డబ్బులు కడుతున్నారు. వాళ్ళు కట్టమని మీరు బలవంతం చేయడం లేదు, మీరు ఆశపడి వెళ్తున్నారు. నేను మళ్ళీ చెప్తాను అన్నదాతలందరికీ, టమోటా పంట లాటరీ లాంటిది, ధర దైవాధీనం. హాయ్ అన్న, నేను ఫిబ్రవరి టమోటా నాటానికి ప్రైజ్ ఉంటాయన్న. ఉండే అవకాశాలు ఎక్కువనే. ఫిబ్రవరి అంటే మార్చి 6, ఏప్రిల్ 6, ఏప్రిల్ చివరిలో మీ టమాటాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ధరలు ఉంటాయి. ఇక కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, నా కామెంట్ చదివినందుకు చాలా ధన్యవాదాలు. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, నా కామెంట్ చదివినందుకు చాలా ధన్యవాదములు సైదన్న. రైతుల మీద అంత ప్రేమ ఉంటే యూట్యూబర్స్కి ఒక్కొక్కరికి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇన్ని వ్యూస్ వస్తాయి. మీకు టమోటా 1000 రూపాయల కేట్లు అమ్మితే ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు బజార్లలో విక్రయిస్తుంది. అదే ఇప్పుడు ఇంత దారుణంగా పడిపోయింది. ఏ ఒక్క మినిస్టర్ రావడం లేదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి రావడం లేదు. మీ యూట్యూబర్స్ అంతా కలిసి కనీసం ప్రభుత్వం స్పందించే విధంగా ఏదైనా చేయండి. మీకు అంతగా రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణానందగా భూవరం లాంటి వాటి మీద పెట్టే దృష్టిని తగ్గించి కనీసం ప్రభుత్వం స్పందించే విధంగా చేయండి. రైతు చాలా కష్టాల్లో అన్నా. రైతులందరూ కలిసి డిప్యూటీ కలెక్టర్ గారికి మరియు స్థానిక శాసనసభ్యులకి వినతి పత్రాలు ఇవ్వండి. మీరు వెళ్ళేటప్పుడు కావాలంటే పిలవండి, నేను కూడా వస్తాను. ఎందుకంటే నేను ఒక్కడిని వెళ్ళి ప్రభుత్వం స్పందించడం చేయలేను. రైతులందరూ కలిసికట్టుగా కథం తొక్కండి, ప్రభుత్వాన్ని వినతి పత్రాలు ఇవ్వండి. ధర ఉంటే అప్పటికప్పుడు మీరు కొని రైతు బజార్లు విక్రయిస్తారు. ఇప్పుడు ధర లేదు కదా, మా పరిస్థితి ఏమి అని ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇది అందరం కలిసికట్టుగా చేయవలసిన పని. శివ గారు, అన్నా రామారావు గారు సూపర్, థ్యాంక్ యూ బ్రో. చివరిగా మంజునాథ్ గారు, స్టెప్ బై స్టెప్ ప్లాంటేషన్ చేసుకోండి, మితంగా నాటండి, అందరూ బాగుంటారు. దానికి అనంతరం రమేష్ గారు చాలా కాలం తర్వాత స్పందించారు. వాల్యూడ్ పాయింట్, విలువైన సమాచారం, విలువైన విషయం అని. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. టోటల్ మొత్తం మీద చూస్తే ఇవాళ టీఎస్ బాబు వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఆయన చెప్పిన ప్రకారం అయితే మే చివరి వారంలో మాత్రమే ఢిల్లీ వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అది ఢిల్లీకి సంబంధించిన సమాచారం మాత్రమే, మళ్ళీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వీటి గురించి కాదు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మీకు అందరూ తెలిసిందే, రోజు వీడియోలు పెడుతున్నాను. మా మేనలుడు సీఎం ఫయాజ్ వయసు 38, గత 10 రోజులు కనిపించడం లేదు, మాట రాదు, మతిస్థిమితం లేదు, జేబులో డబ్బులు కూడా లేవు, కేవలం ఒంటి మీద బట్టలతో మాత్రం వెళ్ళిపోయాడు. చాలా చోట్ల గాలించాం, ఫలితం లేదు. అన్నదాతలారా, దయచేసి మీకు ఎవరికైనా కనిపిస్తే మాత్రం వెంటనే నా నెంబర్ కానివ్వండి, కింద కనిపించే నెంబర్లు కానివ్వండి, సమాచారం ఇచ్చి మా నెత్తిన పాలు పోసిన వారు అవుతారు. ఆచూకు తెలిపిన వారికి తగిన పారిశుద్ధ్యం కూడా ఉంటుంది. ఆ దేవుడిదే వల్ల నా ఛానల్ చూస్తే వీక్షకుడు ఎవరెవరు కనిపించి, మా అల్లుడు కనిపించి మా ఇంటికి చేరుకుంటాడని ఆశిస్తున్నాం. దయచేసి ప్లీజ్ కొంచెం చూడండి. ఎవరైనా కొత్తగా కనిపించినా మతిస్థిమితం లేదు, మనిషి వచ్చి నలుపుగా ఉంటాడు, మాట రాదు. దయచేసి మీకు కనిపించేదే వెంటనే నా నెంబర్ కాల్ చేయండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ భవదేవుడు సయ్యద్ షహతాజ్.